సినిమా ఇండస్ట్రీలో నందమూరి అక్కినేని మెగా ఫ్యామిలీలకు మంచి గుర్తింపు అయితే ఉంది. నిజానికి ఈ ఫ్యామిలీలో నుంచి వచ్చిన హీరోలు కూడా ప్రేక్షకులను అలరిస్తూ టాప్ హీరోలుగా ముందుకు దూసుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య కొన్ని తగాదాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున కొడుకులైన నాగచైతన్య, అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి రావడమే కాకుండా ఇక్కడ తన స్టార్డమ్ను కూడా విస్తరింపజేసి చాలా సంవత్సరాల పాటు మెగాస్టార్గా కొనసాగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇక వీళ్ళ ఫ్యామిలీ నుంచి దాదాపు 5 నుంచి 6 హీరోలు ఉండటం విశేషం. చిరంజీవి తరువాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. ఇక వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి మనం అనే ఒక సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని కూడా అందుకున్నారు. నిజానికి ఇది అక్కినేని ఫ్యామిలీ బయోపిక్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సినిమాలో నాగార్జున చాలా వరకు మంచి బాండింగ్ అయితే కలిగి ఉన్నాడు. అందుకే ఈ సినిమాలో నాగేశ్వరరావుని సైతం భాగం చేసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక అక్కినేని అభిమానులు కూడా ఈ సినిమా పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ మూవీగా కూడా నిలిచిపోయింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి కూడా మనం లాంటి ఒక సినిమా ఎప్పుడొస్తుంది అంటూ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికైతే ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అలాంటి ఒక సినిమా రావాల్సింది, కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఇక చిరంజీవి మాత్రం ఒక మంచి కథ దొరికితే ఎప్పుడైనా సరే మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ కలిసి నటించాలని సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరి అలాంటి కథను రెడీ చేసే దర్శకులు ఎవరున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ తొందరలోనే మెగా ఫ్యామిలీ కూడా కలిసి నటించే సినిమా ఒకటి రాబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.